మీరు ఒక వివాహిత అయ్యండి అండ్ సెన్సిటివ్ క్వశ్చన్ ఇక్కడ, మీ వారు ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా మీరు చేసే పాత్రల వివరాలు చూసి? ఎంత క్లోజ్ సీన్స్ ఉన్నాయి హీరోలతో? బిగినింగ్ డేస్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు షావుకార్లో. ఇవాళ ఏమిటి సీన్ అంటే రామారావు గారికి నోటికి అది తాంబూలం అందించే సీను, పెళ్లిలో వడ్డాణం పెట్టుకున్నాను. పోలే నేను నీకు వడ్డాణం కొనివ్వలేకపోయినా సినిమాలో వడ్డాణం, అది ఇతడు వడ్డాణం అయినా సంతోషంగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చావు కదా అని ఎక్కిరిచ్చేవారు నన్ను. నేను చెప్పిన తర్వాత వద్దు, మిమ్మల్ని బాధపెట్టే విషయం ఇదేమో నాకు ప్రొఫెషన్, ఇట్స్ మై కెరియర్, అంతకుపైన నేను దాని గురించి ఏం ఆలోచించడం లేదు. మీరు ఇవన్నీ చూసి ఇంటికి వెళ్ళి మదనపడి బాధపడక్కర్లేదు, ప్లీజ్ డోంట్ కమ్, ఇంట్లోనే ఉండిపోండి, మీరు ఏదైనా వేరే ఉద్యోగం ఉంటే చూసుకోండి అని చెప్పి నేను ఐ కెప్ట్ హిమ్ అవే ఫ్రమ్ ఇట్ యాక్చువల్లీ. ఇంకా ఆ తర్వాత నెరేట్ చేయడం మానేశాను నేను. ఏం జరిగింది అని ఇంట్లో కొంత డెఫినెట్గా మీ మీద ఇంపాక్ట్ ఉంటుంది కదమ్మా. You know it as a woman, you would know when you're getting into a role, అది మీ మీద కొంత ప్రభావితం ఉంటుంది కదా. అది ఇంటికి వెళ్ళి నేను అవన్నీ మెంగుకొని ఆ సీన్ నెమరేసుకొని ఇలా సీలింగ్ వైపు చూస్తూ ఇలా చేశాను, ఇలా చేసుంటే బాగుండేదేమో అనుకునేదాన్ని తప్ప ఇంకెవరితో నేను డిస్కస్ చేయలేదు. పిల్లలు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళతో ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం. పైగా నేనేదో ఆ ఇరు కోడుగలైన పిక్చర్లో కలెక్టర్ వేషం వేసి కొంచెం డామ్ డూమ్ అని కొంచెం మాట్లాడి చాలా స్టైలిష్గా, చాలా స్ట్రిక్ట్ కలెక్టర్ క్యారెక్టర్ అది చేసి నేను ఇంటికి వెళ్తే మేబీ వన్స్ ఆర్ ట్వైస్ ఐ మస్ట్ హ్యావ్ బిహేవ్డ్ లైక్ ఎ కలెక్టర్ ఎట్ హోమ్. వీళ్ళంతా తెల్లబోయి పిల్లలు కంగారు పడి మమ్మీ ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతున్నావు అని అనే కాడికి వెళ్ళింది వ్యవహారం ఒకసారి. అంటే ఎమోషనల్లీ మీరు అంత లీనం అయిపోయేవారు క్యారెక్టర్లో. పర్టికులర్ రోల్ ఐ థింక్ ఎస్, నన్ను బాగా ప్రభావితం చేసిన క్యారెక్టర్ అదొకటి. నా ఓన్ ప్రొడక్షన్ వేర్ ఐ ప్లేడ్ ద మదర్ అండ్ డాటర్. కూతురు కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసి తన లవ్ను కూడా వదిలేసుకుంటుంది అనమాట. అలాంటి ఆ రెండు క్యారెక్టర్స్ మాత్రం ఇంకా చాలు, దీని తర్వాత ఇంక పెద్దగా యాక్ట్ చేసి మనం ఓడబడిచేదేమీ లేదు అని వదిలేసిన రోజులు ఉన్నాయి.